అయిపోయిన వర్కులు 2 నెలల క్రితం పూర్తయినటువంటి వర్కులకి టెండర్లు మళ్ళా పిలవడం అంటే ఎంత ఆశ్చర్యకరం కలిగిస్తుందో ఎవరికైనా చెప్తే కూడా విస్మయం చెందుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్లు, డ్రైను, కరెంట్ ఏంటి, లేకపోతే సబ్స్టేషన్స్ ఏంటి, ప్రజాపాలనగా ఆయన ప్రజలకు ఎంత నిజాయితీ గల పాలన ఇస్తుంటే మీరు ఎమ్మెల్యే గారి మీద, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీరు రోడ్లు వేసారు, ఈ ఎప్పుడు పెట్టే టెండర్లు ఎప్పుడు వేసారు? మీకు అభివృద్ధి ఇష్టం లేదా? ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి. రోడ్డు మునిగిపోతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, బస్సులు మునిగిపోతున్నాయి, మళ్ళీ యాక్సిడెంట్ అవుతున్నప్పుడు పర్మిషన్ వచ్చేదాకా ఆగదు. అవసరం నా సొంత డబ్బులు నేను సొంతంగా రోడ్డు వేసి పెడతా. అది మా క్యారెక్టర్, కూటమి ప్రభుత్వం క్యారెక్టర్. మీకు బురద జల్లే కార్యక్రమం అయితే రెండో చేత కాదా? శంకుస్థాపనకి ప్రారంభోత్సవానికి తేడా తెలియదు మీకు. ఎలాంటి వాళ్ళు మీరు అభివృద్ధి గురించి మీరు మాట్లాడతారు, మీకు తెలియదు కదా. ఇదే తెలియని వాళ్ళకి అభివృద్ధి గురించి ఏం తెలిసిద్ది? ఎమ్మెల్యే గారు రూపాయి తీసి పెట్టే వ్యక్తి కానీ, రూపాయలు తీసుకుని జేబులో తీసుకుని మీకు దండుకునే వ్యక్తి కాదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి విషయాలు మానేసేయండి. అభివృద్ధి చేస్తున్నప్పుడు మీరు సంతోషంగా ఓకే మనం ఉన్న కానూరుకి రోడ్లు పండిరా, నేను డ్రైనేజీలు పండిరా, వాళ్ళ బస్సు వెళ్ళినా, కారు వెళ్ళినా, ఏది వెళ్ళినా సరే మనం కూడా ఇబ్బంది పడకుండా ఒక 4 కార్లతో బయటికి వెళ్తామని చెప్పి సంతోషపడాలి. మీరు ఉండగా మీరేం చేయగలిగారు? మీరు లేదు కదా. చేసేవాడు మీరు బురద జల్లొద్దు. మీరు నిజాయితీగా ఒప్పుకోండి. మీరు అభివృద్ధి జరుగుతుందా లేదా? పిచ్చిగా మాట్లాడి విలువ తగ్గించుకోవద్దు. దయచేసి చెప్తున్నా, మీకు విలువ తగ్గించుకోవద్దు. చక్రవర్తి గారు ఒకటే చెప్తున్నా, అభివృద్ధి చేయగలిగితే చేయండి, లేదంటే చేసేవాడిని ఎంకరేజ్ చేయండి. అంతేగాని మీరు బురద జల్లితే ఆ బురద తిరిగి మీ మీదే పడిద్ది అని గుర్తుపెట్టుకోండి. ఆకాశాన్ని ఉమ్మేయాలనుకుంటే అది మన మీదే పడిద్ది. అదే జరుగుతుంది మీకు.